కట్అవుట్ అని కాదన్న రామ్ చరణ్ అక్కడున్న హీరోలే మెగా కల్ట్ మాస్ జాతర. ఇవన్నీ ఒక్కసారిగా మ్యూజిక్ బంప్ కొడితే ఉంటుంది చూడండి స్వామి. గేమ్ చేంజర్ సినిమా గేమ్ చేంజ్ చేస్తుంది అంటారా సంక్రాంతి? కంపల్సరీగా అన్న. అంటే ఇప్పుడు పుష్ప అన్నారు, దాన్ని కెళ్ళి నెట్టు కెళ్ళి తోసేశారు. ఇప్పుడు గేమ్ చేంజర్ అన్నారు. ఇప్పుడు పుష్పని ఎలా అయితే తీసుకున్నారో గేమ్ చేంజర్ కూడా ఆటోమేటిక్గా అంతకు మించి తీసుకుంటారు. అంటే ఫస్ట్ పుష్ప 1 రావడం వల్ల పుష్ప 2కి క్రేజ్ ఎక్కువ వచ్చింది. ఇది గేమ్ చేంజర్. ఫస్ట్ టార్గెటే ఈసారి పుష్పని మించిపోద్ది, 2 కలెక్షన్స్ మించిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ్ చరణ్ ఈసారి ఎవడన్నా ఏదన్నా అంటే ఆ లుంగి ఊడేటట్టు కొడతాడు వాళ్ళని. ఇది మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోవాలి అంతే. అంటే ఇప్పుడు కొంచెం శంకర్ డైరెక్షన్లో అంటే కరెక్ట్ గతంలో భారతీయుడు 2 కొంచెం సినిమా కొంచెం ఫ్లాప్ అయింది. దాని గురించి ఇది కూడా ఫ్లాప్ అవుతుంది అని పుకార్లు పుట్టించడంపై మీకు ఏమని సమాధానం? పుకార్లు అనేది ఏముందన్న, అందరూ అంటూనే ఉంటారు. ఇష్టం ఉన్నాడు ఒక రేంజ్లో లేపుతాడు, ఇష్టం లేనాడు దాన్ని తొక్కేస్తాడు. ఎంత మాత్రాన ఎవడి అభిమానం వాడిది. గేమ్ చేంజర్ ముందు అన్ని రికార్డులు బద్దలు కొట్టేసింది. ముందు పుష్ప లేదు, బొక్క లేదు, అన్ని ఇంకా లేదు. మొత్తం గేమ్ చేంజర్ వరల్డ్ మొత్తం అల్లాడిచ్చేసింది. ఇంకా శంకర్ ఇది వరకు మూవీలు వేరు, రామ్ చరణ్ ఉన్న వేరు. అబ్బో అసలు మేము అసలు ఊహించలే. అసలు దద్దరు వెళ్ళిపోయింది కట్అవుట్ అయితే లుంగితో. మా దగ్గర అన్ని రికార్డులు బద్దలైపోతే ఇంకా మొత్తం మళ్ళీ న్యూ రికార్డ్ వచ్చింది. ఇది మళ్ళీ ఇది గేమ్ చేంజర్. అది కూడా శంకర్ భారీ పెద్ద దిల్ రాజు గారు మూవీ ప్రొడక్షన్ అంటే ఎలా ఉంటుంది అసలు మామూలుగా ఉండదు. డబుల్ గా త్రిపుల్ అంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా ఉందండి. ఇప్పుడు దిల్ రాజు గారు అనౌన్స్మెంట్ చేశారు. ఒకటి పోలీస్ క్యారెక్టర్ కూడా ఉందండి సగం. ఇంకా సంక్రాంతి పొంగల్ సినిమాతోనే స్టార్ట్ అవుద్ది అంట. ఇంకా అది వాళ్ళలోనే మాది ఒక రికార్డుగా పెట్టుకోవడం మాకు చాలా చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పక్కా చేస్తుంది అన్న. ఆల్రెడీ టీచర్ మీరు చూస్తుంటారు. నెక్స్ట్ వచ్చే ట్రైలర్లో పూర్తిగా చూస్తారు. పుష్పతో మేము పెట్టుకోము, ఎందుకంటే అది నెక్స్ట్ 2 పార్ట్స్తో వస్తుంది. మేము పెట్టుకోము దాంతోనే. అదైనా టికెట్స్ రేట్స్తోని వేస్ట్ అయినా పుష్పతో మేము పెట్టుకోము. కానీ మా జోలికి వస్తే గేమ్ చేసే జోలికి వస్తే జాతర రికార్డ్స్ మాత్రం పక్కా. కట్అవుట్ అని కాదన్న రామ్ చరణ్ అక్కడున్న హీరోలే అసలు మామూలుగా కాదన్న. ఒకప్పుడు మగధీర ఫ్యాన్ లేరేమో, ఇప్పుడైతే రామ్ చరణ్ మామూలు కాదు. అదే థియేటర్ మొత్తం అసలు ఫుల్ హౌస్ఫుల్. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం అనుకుంటా ఒక పెద్ద ఈవెంట్ జరగడం, అది కూడా ఒక కట్అవుట్కి ఇంత ఘోరంగా ప్లాన్ చేసింది రామ్ చరణ్ ఫ్యాన్స్ అని గర్వంగా చెప్పగలను. గేమ్ చేంజ్ అంటే రికార్డులను చేంజ్ చేసి మగధీర కానీ తర్వాత వచ్చిన RRR కానీ ఏదైనా మన రామ్ చరణ్ సార్ ఒక రేంజ్ లో పెట్టేస్తారు. ఈ వింటేజ్ లుక్ చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, థియేటర్లు తగలబడిపోతాయి.